చేస్తూ వల్లభనేని వంశీకి సంబంధించిన అరెస్ట్ కి సంబంధించి ఏమైనా రియాక్ట్ అవుతారా ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్? ఒకటి సి అండి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మనం ఒకసారి చూస్తే కుక్డ్ స్టోరీస్ ని ఎక్కువ క్రియేట్ చేసి కంప్లైంట్లు చేయడం, ఇలాంటి అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది చూస్తున్నాం. అది ఎంతవరకు మంచిది కాదు సమాజానికి. ఎన్ని కేసులు పెరిగిపోయి ఇలాంటి కుక్డ్ స్టోరీలు తయారు చేసుకుంటారో అది ఆ గవర్నమెంట్ కి డెమోక్రసీ సిస్టమ్ లో నమ్మకం అనేది ప్రజల మీద పోతుంది. మరి అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక గుడ్ బిహేవియర్ ని, గుడ్ ఎన్విరాన్మెంట్ ని సొసైటీలోకి తీసుకురావాలి తప్ప ఇలా వెండెట్టా పాలిటిక్స్ ని చేసి ఇలాంటి వెండెట్టా స్కీమ్స్ ని తయారు చేస్తే మాత్రం రేపు వాళ్ళకి మళ్ళీ ఇదే పరిస్థితులు వస్తే ఇంకా సమాజం ఎట్టిపోతుందని మనం ఆలోచించుకోవాలండి. ఓకే ఓకే. బట్ పెట్టినటువంటి సెక్షన్స్ చూసినా, అంశాలు చూసినా కూడా చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి ఆయన మీద. ఒకటండి, ఇప్పుడు పోలీసు వాళ్ళు చూడండి, మేము ఇచ్చిన కంప్లైంట్ లో వేగ్గా సెక్షన్స్ పెట్టారు. ఎవరు పెట్టారు? వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు అలాంటి సెక్షన్స్ పెట్టాలని చెప్పేసి? అసలు వీళ్ళకి ట్రైనింగ్ ఉందా ప్రాపర్ గా? వాస్తవం చెప్పాలంటే నో ట్రైనింగ్. వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్షన్లు పెడతారు, ఇష్టం వచ్చిన వాళ్ళ మీద హై హ్యాండెడ్ లో వెళ్ళిపోతూ ఉంటారు. వాట్ ఇస్ దిస్? వాళ్ళ ఇష్టం అయిపోయింది అది. ప్రాపర్ ట్రైనింగ్ లేదు, మైండ్ అప్లికేషన్ లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, ఎంక్వైరీ లేదు, ఏం లేకుండా పెట్టేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అలాంటి సెక్షన్స్ అన్ని పెట్టినంత మాత్రం కోర్టులలో నిలబడవు కదా. వాళ్ళ పవర్ ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు, ఖచ్చితంగా న్యాయస్థానాల మీద టెస్టింగ్ చేయగలుగుతాము. ఖచ్చితంగా కోర్టు నుంచి న్యాయం అయితే జరుగుతుందండి. ఆయనకు కూడా బెయిల్ దొరుకుతుంది, నో డౌట్ అందులో. దాని నుంచి ఒకవేళ ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ బట్ పెట్టినటువంటి కేసు ఏమో ఎస్సీ ఎస్టీకి సంబంధించి, కానీ అక్కడ అప్లికబుల్ చేసిన ఒకటి ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఇప్పుడు అనవసరంగా అది ఒక మెకానికల్ టూల్ అయిపోయిందండి, ఒక వెపన్ అయిపోయింది. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అది రేపటి రోజుల్లో నేనైతే ఎస్సీ ఎస్టీ సంఘాలకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, జెన్యూన్ విక్టిమ్స్ ఖచ్చితంగా కేసులు పెట్టండి. అలా అని చెప్పేసి దీన్ని వెపనైజ్ గా వాడుకొనేసి అనవసరంగా ఆ యాక్ట్ ని నీరు గార్చకండి అని చెప్పి నేను అప్పీల్ చేస్తాను. ఎక్కువ దాని మీద అప్పీల్ అవుతున్నాయి కాబట్టి దాన్ని తీసేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు కొంతమంది. అది చూడాలండి మరి దాని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఏంటది. ఓకే ఓకే. సో అయితే ఖచ్చితంగా లక్ష్మి గారికి సంబంధించి ఒక న్యాయం అయితే జరుగుద్దని చెప్పేసి మీరు నమ్ముతున్నారు, కోర్టు ద్వారా, ప్రభుత్వం ద్వారా కాదు? ప్రభుత్వం ద్వారా కాదు, కోర్టు ద్వారా ఖచ్చితంగా మేమైతే న్యాయం చేస్తాం. ఓకే ఓకే. సో ఆమెకు మాత్రం మీరు కూడా చాలా కష్టపడి ప్రయత్నించుంటున్నారు బెయిల్కి సంబంధించి కావచ్చు. సో ప్రభుత్వానికి మీకు కానీ లక్ష్మి గారికి కానీ సెక్యూరిటీ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.